ఎనలేని సేవలు అందించాడు. మొన్న కూడా నేను అన్ని విధాల ప్రయత్నం చేశాను. ఈసారి గెలవడం చాలా ముఖ్యం కాబట్టి నేను అన్ని విషయాలు చూసిన తర్వాత ఈసారికి వరదల కాకుండా అన్ని విధాల న్యాయం చేయడానికి నేను ఆలోచన చేస్తాను. అదే మరి మీరందరూ కూడా నియోజకవర్గంలో మీరు చేయాల్సింది గట్టిగా పనిచేసి మన అభ్యర్థిని గెలిపించాలి, ఎగరాలి. ఆ తర్వాత ఏం చేయాలో చేసే బాధ్యత నేను తీసుకుంటానని నేను మీకు తెలియజేస్తూ సీనియర్ నాయకులందరికీ ఒకటి కోరుతున్నాం, నిర్ణయాలు నేను తీసుకుంటాను. నిన్న ఏ విధంగా అయితే అసెంబ్లీ అభ్యర్థులందరూ తీసుకున్నాము, రేపు రాబోయే రోజుల్లో కూడా మున్సిపల్ చైర్మన్స్ కానీ స్థానిక సంస్థలు అధిమారి చేసి పార్టీకి కష్టపడిన వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత పార్టీ తరఫున నేను తీసుకుంటానని మరొకసారి ఆదేశిస్తూ మీరు కూడా ధైర్యంగా పనిచేయండి. సురేష్ గారిని మళ్ళా ఒకసారి చెప్తున్నా, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు అకామిడేట్ చేయలేకపోయాం. మామూలుగా అయితే ఆయన చేసిన పనికి ఆయన అభ్యర్థిగా ఉండాల్సిన వ్యక్తి. అధైర్యపడద్దండి, వారి భవిష్యత్తుని చూసుకుంటాను. థ్యాంక్ యూ. లైన్ గా 1 by 1 లైన్ గా పంపండి. భాష सिर्फ खुशी होता है పెట్టండి, సెల్ఫీ లేవు చేస్తారు. సొంత కష్టపడి ప్రాణం ఇస్తాడు. ఎంతమంది సార్ ఆగండి, ఆపండి. మీరు కలవాలని సరే 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 ప్లీజ్. वेरी गुड। क्या टेंशन करना, 100 जना सब जना एक दबा दो, तुम्हारा जमाई के भी फोटो मार तो